కలభావి మన కట్టమడి ఇక కళ్యాణ దేవగిరి పట్నం అలాంటి యొక్క పట్నం యొక్క గుంజివారు ఉన్నారు. వాళ్ళకి సరి సమానమైన తల్లి వారు అఖిలాండ కోటి బ్రహ్మాండ వేలుపేటువంటి ఒక పసిడి పద్మాలంకమ్మ తల్లి ఉన్నారు. వాళ్ళ రెండవ రోజు అంటే అమ్మవారికి మన సముద్ర స్నానము బయట అంకమ్మ పెట్టాం. మరి సముద్ర స్థానం ఇవాళ పుట్టకాంటి ఊరేగింపు మాతృపు కార్యక్రమం జరుగుతుంది కనుక ఏమండి ఇక మతంగ మహర్షి ఉన్నాడు. మతంగ మహర్షికి భోవత్స సంభవించింది. ఆ భోవత్స పోవాలనగా 60,000 సంవత్సరం తపస్సు చేయాలి. తపస్సు చేయాలంటే అతనికి భార్యాపుత్రులు ఎవరు ఉన్నారు? తపస్సులో కూర్చోవాలంటే ఏ పూటకు ఆ పూట దూపదీప నైవేద్యము గంధము కస్తూరి అక్షతలు పువ్వు బుక్కాయ ఇచ్చేవాడు కావాలి. కానీ వాళ్ళు దృశ్యాదులు కనుక వాళ్ళకి భార్యాపుత్రాదులు ఎవరు ఉన్నారు. అందు నిమిత్తమై తపస్సులో కూర్చున్నాడు. తపస్సులో కూర్చొని ఒక మహాతల్లి ఉన్నదే యొక్క కైలాసంలో నుండి భారతదేవిని ధ్యానిస్తున్నాడట. అక్కడ ఈ తపస్సులో కూర్చొని ఎలా ధ్యానిస్తున్నాడు? ఘోర ఘోర తపస్సు ముల్లోకాలన్నీ కూడా దద్దటిల్లిపోతాయి. సత్యలోకము వైకుంఠము కైలాసము వణిగిపోతున్నట. అప్పుడు ఏసించి చూశారు త్రిమూర్తి ఎక్కడ ఏమి జరుగుతున్నది ఎవరు చేస్తున్నారు అని ఏసించి చూస్తే భూలోకములో ఈ యొక్క మతంగ మహర్షి ఈ యొక్క మహాతల్లిని గురించి తపస్సు చేస్తున్నాడు. అప్పుడు ఈ యొక్క మహాన్ శంకరుడు ఉన్నాడు. శంకరుడు పిలిచాడు ఎవరిని? పార్వతీదేవి. ఎలా పిలుస్తున్నాడు? అంటే మాతమ్మ అంటే అసలు ఏంటో తెలియజేనా నన్ను అడిగితే మరి మాతం ఏది అంటే అది పుష్కరంగా ఉంటుంది. మాతం అంటే రేణుకులో ఒక కళ, రేణుకి ఎంతో ఆమెలో ఒక కళ. ఇది అదే తెలియక అదే పుట్లో నుంచి ఆమె ఎలా వచ్చింది? ఆదిశేషుడు జోకోల ఇది ఆకాశం పల్లకి ఈ విధంగా ఆదిశేషుడు జోకోల కట్టుకొని మహాతల్లి సూర్య చంద్రాదులను మొలుకొని పోతి చెప్పుడుగా మార్చుకొని చక్కని రక్తం సింధూరం చేసి పెద్దని మెదడు పోతగా చేసుకుని ఆ పుట్టలోంచి ఆ కళ్ళు జాగ్రత్త వచ్చింది. త్వరపడింది ఎవరు? రేణుకమ్మ అంటే భారతదేవి. బయటకు వచ్చినాక రేణుకమ్మ ఇతలే. అదే విధంగా రేణుకమ్మలో ఒక కళ ఎవరు? మాత తెలియక ఏదో మనం రకరకాల తెలిసిన మాట్లాడరాము. కానీ ఇవాళ కాలం మారిపోయింది. ఏదో రకరకాల మాట్లాడుతున్నాం. అదే విధంగా మతంగ మహర్షికి ఈ విధంగా ఆ మహాతల్లిని అడిగాడు. ఆ భూలోకంలో మతంగ మహర్షిని తపస్సులో కూర్చున్నాడు. ఆ విశేషం ఏంటో కనుగొనమని భారతదేవి చెప్పాడు. అప్పుడు యొక్క మహాతల్లి ప్రత్యక్షమైంది. అయ్యా మతంగ మహర్షి నన్ను గురించి తపస్సు చేసే విశేషం ఏంటని మహాతల్లి అడిగింది. అమ్మా ఏం లేదు, నాకు గోవత్స సంభవించింది. ఆ గోవత్స పోవాలనగా 60,000 సంవత్సరం తపస్సు చేయాలి. నేనేం చేయాలను? నీవు 16 కళలు కలిగిన 15 కళ్ళు కైలాసంలో ఉంచి 16వ కళ పడిమారి నాకు కుమార్తెగా రమ్మని మహాతల్లి అన్నది తిరస్కరించిందట. నన్ను కూర్చి ఎంతమందో ధ్యానిస్తూ ఉంటారు. నాకంటే ఒక భర్త ఉన్నాడు, కానీ నా వల్ల ఏ పని కాదని తిరస్కరించి మహాతల్లి కైలాసం వెళ్ళింది. కైలాసం వెళ్ళిన తదుపరి శంకరుడు అడిగాడు, మా భూలోకం పోయిన పని ఏంటని. ఆ మహాతల్లి ఎత్తింది. ఈ విధంగా అన్నాడు, నా వల్ల కాదని.